మంచిర్యాల జిల్లా మందమర్రి కామాక్షి అమ్మవారి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మందమర్రి కామాక్షి ఆలయంలో మొక్కలు నాటిన చైర్మన్ సతీష్ భవానీ రాజా దంపతులు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మందమర్రిలో ఉత్సాహంగా సాగింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ప్రతినిధులు ఎర్ర రజిత, బోరిగా ముఖేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సతీష్ భవానీ రాజా దంపతులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్సాంలోని కామాఖ్యదేవి ఆలయం తర్వాత దేశంలోనే అంతటి పవిత్రత కలిగిన రెండవ ఆలయం మన మందమర్రిలో ఉండటం భక్తుల అదృష్టమని పేర్కొన్నారు. సంరక్షణ బాధ్యత మొక్కలు నాటడం మాత్రమే కాదని వాటిని వృక్షాలుగా పెంచే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు. కోట్లాది మొక్కలు నాటిస్తూ ప్రకృతికి అపారమైన సేవ చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారిపై అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భవానీ రాజా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, దేవాలయ పండితులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండి గ్రీన్ ఇండియా సంతోష్ కుమార్ గారి టీం తరపు నుంచి సతీష్ గారు ఈరోజు మందమర్రిలో ఉన్నటువంటి కామాఖ్య దేవాలయంకి రావడం జరిగింది. కావున ప్రకృతిని అలంకరించడానికి చెట్టు నాటడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని కోట్ల నాటి చెట్లను నాటారు. ఈరోజు మందమర్రిలో మా చేత చెట్లని నాటించడానికి మందమర్రి కామాఖ్య దేవాలయంకి రావడం జరిగింది. మా చేత ఈరోజు ఒక చెట్టు నాటించారు. ప్రకృతిలో మనం ఎలాగైతే బ్రతుకునున్నామో, ప్రకృతి మనకి ఎట్లయితే ఆక్సిజన్ ఇస్తుందో, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందో, అది దేని ద్వారా జరుగుతుంది అంటే మొక్కల ద్వారానే. ఈరోజు మనం చేయబట్టి కొన్ని మొక్కలు నాశనం అయిపోతున్నాయి. సో దాన్ని పరిగణలో తీసుకొని ప్రకృతిని మంచిగా చేయడానికి వీళ్ళు సంకల్పించుకొని ప్రకృతిలో చెట్లను నాటడం జరుగుతుంది. చెట్ల విశిష్టత మన అందరికీ తెలిసిందే. జనరల్గా ఇప్పుడు మామిడి చెట్లు లేవనుకోండి, ఎండాకాలం మనం మామిడికాయలు తినగలుగుతామా? శీతాకాలంలో సీత చెట్లు లేవనుకోండి, అవి మనం తినగలుగుతామా? ప్రకృతిలో ఎలాగైతే మొక్కలను నాటుతలేమో అవన్నిటిని మనం మిస్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రకృతిలో మనం అందరం కూడా మొక్కలను నాటి ప్రకృతిని అలంకరించుకొని మనం బాగుండి ప్రకృతిని బాగుంచాలి. శ్రీమాత్రే నమః.